హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షా మినిస్టర్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చి 21, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. సో మరి వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ఒక ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక అండ్ నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్, నివేదికలపైన కూడా ఇందులో ఈసారి డిస్కస్ చేద్దాం. స్పోర్ట్స్ అప్డేట్స్ కూడా కొన్ని ఉన్నాయి, సో వాటిపైన డిస్కస్ చేద్దామండి. మరికి మన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడానికన్నా ముందు ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఏవో చూద్దాం. సో టుడే మార్చి 21 ఒక ఇంపార్టెంట్ డే ఉంది, ఒక ముఖ్యమైన దినోత్సవం ఉంది. సో మరి ప్రపంచ అటవీ దినోత్సవం, వరల్డ్ ఫారెస్ట్ డే. సో మరి ప్రపంచ అటవీ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి, దాని నేపథ్యం చూద్దామండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మరొకటి మనకి అవార్డ్స్లో ఒక అప్డేట్ ఉంది. సాహిత్యంలో ఇచ్చే అవార్డు సరస్వతి సమాన్ అవార్డు. సో మరి 1991లో ప్రారంభించినటువంటి మరి సరస్వతి సమాన్ అవార్డుని సో మరి ఎవరికి ఇవ్వడం జరిగింది చూద్దాం. అండ్ ప్రపంచ సంతోష సూచి అంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ ప్రపంచ సంతోష సూచిని సో విడుదల చేయడం జరిగింది. అంతర్జాతీయ ప్రపంచ సంతోష సూచిని అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా మార్చి 20న దీన్ని విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ భారత సైన్యంలో ఒక కొత్త సాంకేతికతను ఆ విధంగా అమలు చేసే ఉద్దేశంతో మారుతున్న కాలానికి అనుగుణంగా ఎలాంటి సాంకేతికత అవసరం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కానివ్వండి, సో క్వాంటమ్ కంప్యూటింగ్ విషయంలో కానివ్వండి, సో ఎలాంటి ఒక డిజిటల్ టెక్నాలజీ తీసుకురావాలి అనే అంశం పైన స్టీగ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈగల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈగల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వార్తల్లో ఉంది. దానికి సంబంధించిన విశేషాలతో పాటుగా మరి పంకజ్ అద్వానీ సాధించినటువంటి విజయం ఏంటి, వారు ఒక హాల్ ఆఫ్ ఫేమ్ హోదా పొందడం జరిగింది. మన భారతీయ స్పోర్ట్స్ పర్సన్ అయినటువంటి ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ అయినటువంటి పంకజ్ అద్వానీ ఏవైతే ఒక రికార్డు సాధించడం జరిగింది, ఒక హాల్ ఆఫ్ ఫేమ్ సాధించడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు కూడా ఇందులో చూద్దాం. ఓకేనండి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ అంశం చూద్దాం ఇక్కడ. సో మార్చి 21 అండి. సో మరి మార్చి 21 ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ మార్చి 21, 2024 అండి. సో ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ప్రపంచ అటవీ దినోత్సవం, ఒక వరల్డ్ ఫారెస్ట్ డే లేకపోతే ప్రపంచ అటవీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో మరి ప్రపంచ అటవీ దినోత్సవం, ప్రపంచ అటవీ దినోత్సవం మరి దీని యొక్క ఇతివృత్తం ఏంటి, ఇలాంటి నేపథ్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సో 2012లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ చేసినటువంటి తీర్మానం మేరకి ప్రతి సంవత్సరం కూడా మార్చి 21ని మనం ప్రపంచ అటవీ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈసారి మార్చి 21, 2024 నాటి ప్రపంచ అటవీ దినోత్సవం ఇతివృత్తం ఏంటంటే ఇక్కడ ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్, న్యూ సొల్యూషన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అని చెప్పేసి ఉంది. అంటే ఇక్కడ అడవులు మరియు ఆవిష్కరణలు, మెరుగైన ప్రపంచానికి కొత్త పరిష్కార మార్గాలు. అంటే ఇక్కడ ఏంటంటే మనము ఈరోజు ఎంతో సాంకేతికతగా ఎంతో ముందుకెళ్తున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ ఎరా వి కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మనం ఈరోజు కృత్రిమ మేధస్సు అనే ఒక యుగంలో నివసిస్తున్నాం. మరి కృత్రిమ మేధస్సు యుగంలో నిర్వహిస్తున్నాం. బట్ మనకి ఇక్కడ ఏంటంటే అడవులు, మరి సహజ సిద్ధమైన అడవుల్ని కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సహజ సిద్ధమైన అడవులు అండ్ ఇక్కడ ఇన్నోవేషన్స్, ఆవిష్కరణలు, ఈ రెండు కూడా మనకు మంచివే. మరి వీటిని కొనసాగించాలి. ఈ యొక్క బ్యాలెన్స్ని ఆ విధంగా ఇంబ్యాలెన్స్ చేయకూడదు. అందుకోసమే ఈ రెండు కలిస్తే మనకు న్యూ సొల్యూషన్స్ ఫర్ ది బెటర్ వరల్డ్, ఇవన్నీ కూడా మెరుగైన ప్రపంచానికి కొత్త పరిష్కార మార్గాలుగా ఉంటాయి అని చెప్పేసి ఒక మంచి ఇతివృత్తాన్ని సో మార్చి 21, 2024న మనకి ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అందించడం జరిగింది. సో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ లేదా ఐక్యరాజ్యసమితి ఇచ్చిన ఇతివృత్తం సో మరి ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్, న్యూ సొల్యూషన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అండి. బెటర్ వరల్డ్ అనే ఒక ఇతివృత్తం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ మార్చిలో ఎప్పుడైనా వరుసగా కొన్ని దినోత్సవాలు మనకు ఉంటాయండి. మార్చిలో అంటే మార్చి 20 ఉంటుంది అండ్ మార్చి 21 ఉంటుంది. ఇవన్నీ కూడా వరుస దినోత్సవాలు వస్తాయి. మార్చి 24 వరకు వస్తాయండి వరుస దినోత్సవాలు. మార్చి 22 అండ్ వచ్చేసి ఒకటి మార్చి 23 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్చి 24, ఇలా వరుస దినోత్సవాలు ఉంటాయి ఇక్కడ. సో మనకి మార్చి 20 ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ సో వరల్డ్ హ్యాపీనెస్ డే, ప్రపంచ సంతోషకరమైన దినోత్సవం అండి. ప్రపంచ సంతోష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని చెప్పేసి అంటే ఇక్కడ మార్చి 20న జరుపుకుంటాం. ఇదే దినోత్సవం రోజున, ప్రపంచ సంతోషకరమైన దినోత్సవం రోజునే సో మార్చి 20 మరొక దినోత్సవం ఉంది. అదేంటంటే ఇక్కడ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, అంటే వరల్డ్ స్పారోస్ డే జరుపుకుంటాం. సో మనం ఎస్టర్డే కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ మార్చి 21 వచ్చేసి మనకి ప్రపంచ అటవీ దినోత్సవం, అంటే ఈరోజు ప్రపంచ అటవీ దినోత్సవం.
అండ్ మార్చి 22 వచ్చేసి మనకి ఏంటంటే ఒక వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకుంటున్నాం. అండ్ మార్చి 23 వచ్చేసి ప్రపంచ వాతావరణ దినోత్సవం అండి, వరల్డ్ ఒక మెటీరియలాజికల్ డే అని చెప్పేసి మనం అంటున్నాం. అండ్ మార్చి 24 వచ్చేసి సో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం, ప్రపంచ క్షయవ్యాధి అండి, క్షయవ్యాధి దినోత్సవం లేదు, దీన్ని మనం టీబీ దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటాం, టీబీ దినోత్సవంగా. సో ఈ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్ న్యూ సొల్యూషన్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అనేది మార్చి 21, 2024 మరి ఇక్కడ ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా సో ఇచ్చినటువంటి ఇతివృత్తం అనమాట. ఇక మరికొంత సమాచారం మనకి ఒక యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇచ్చినటువంటి ఒక అధికారికమైనటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఫారెస్ట్ సందర్భంగా యునైటెడ్ నేషన్స్ ఫారెస్ట్ ఫోరం అండ్ ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా సంయుక్తంగా మనకి ఒక ప్రపంచ అటవీ దినోత్సవం నిర్వహిస్తాయి. అయితే మనకి ప్రతి 14 మిలియన్ల ఫుట్బాల్ పిచ్చెస్ ఎంతైతే ఉంటాయో అంత మొత్తం కూడా ప్రతి సంవత్సరం డీఫారెస్ట్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా చెప్పడం జరిగింది. అంటే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఎంత పెద్దగా ఉంటుందో అలాంటి ఫుట్బాల్ గ్రౌండ్లు 14 మిలియన్ల ఫుట్బాల్ 14 మిలియన్ల ఫుట్బాల్ పిచ్చెస్ ఎంత పెద్దగా అయితే ఆక్యుపై చేస్తాయో అంత డీఫారెస్ట్ అయింది ప్రపంచంలో ప్రతి సంవత్సరం అవుతుందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా లాస్ట్ ఇయర్స్తో మన ఈరోజు అటవీ విస్తీర్ణం తగ్గడం వల్ల, డీఫారెస్టేషన్ కావడం వల్ల, లేదా వైల్డ్ ఫైర్ అని అంటాం, లేదా బుష్ ఫైర్స్ అని చెప్పేసి అంటాం, ఇలా కార్చిచ్చు ప్రమాదాలు జరగడం వల్ల సో కొత్తగా ఈ యొక్క అటవీలో జీవ వైవిధ్యం దెబ్బతినడం వల్ల కొత్తగా మనకి ఏంటంటే 30% న్యూ డిసీజెస్ 30% ఆఫ్ ది న్యూ డిసీజ్ అనేది రిపోర్టెడ్ చేయబడ్డాయి అని చెప్పేసి ఉంది. ఎందుకోసం ఇంబ్యాలెన్స్ వల్లనే మనకి ఇవన్నీ కూడా సో మనకి ఇక్కడ మనకు ఒక డిసీజెస్ వస్తున్నాయి అన్నమాట, ప్రకృతి సమతుల్యం లోపించడం వల్ల. అంతేకాకుండా 1990తో పోలిస్తే అంటే 1990 నుండి ఇప్పటి వరకు చూసినట్లయితే 420 మిలియన్ల హెక్టార్స్ ఆఫ్ ది 420 మిలియన్స్ హెక్టార్స్ ఆఫ్ ది ల్యాండ్ అనేది ఫారెస్ట్ ఏరియా అనేది మొత్తం కూడా డిక్రీస్ అయిపోయిందని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ప్రతి సంవత్సరం 10 మిలియన్ల హెక్టార్స్ ఆఫ్ ది ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఉందో అది డీఫారెస్టేషన్ అవుతుంది. అంతేకాకుండా 70 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ది ఫారెస్ట్ ఏరియా అనేది ఫైర్ సంఘటన అంటే ఫైర్ ఇన్సిడెంట్స్ అంటే ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ కార్చిచ్చు ప్రమాదం అంటే దాన్ని బుష్ ఫైర్స్ అంటాం, అంటే అడవి దహనం అవుతున్న సందర్భం ఉంది. అది మానవ ప్రమేయం కానివ్వండి, కార్చిచ్చు ప్రమాదాలు కానివ్వండి, అనుకోకుండా జరగడం కానీ ఇలాంటి డేటాను ఐక్యరాజ్యసమితి తన అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అది ఒక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలండి. సో మనకి ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం చూసినట్లయితే అధికారికమైన వెబ్సైట్స్ నుంచే మనకి ఎక్కువగా డేటా అనేది మనం ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. ఇప్పుడు మనకైతే ఇక్కడ ఇలాంటి యుఎన్ఓ అఫీషియల్ వెబ్సైట్స్ కానివ్వండి, ఇప్పుడు నిన్ననే మనకు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వచ్చింది, అది కూడా ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్లో దాన్ని పెట్టడం జరిగింది. మన ఈ మధ్య కాలంలో జరిగిన చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన భారత ప్రభుత్వం నిర్వహించే ఒక అధికారిక వెబ్సైట్ ఉంటుందండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. దాని నుండి కూడా క్వశ్చన్స్ వస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఫారెస్ట్ సందర్భంగా మార్చి 21, 2024 విడుదల చేసిన డేటా ప్రకారం సో మరి ఎంత డిఫారెస్టేషన్ అవుతుంది ప్రతి సంవత్సరం అంటే ఇక్కడ 14 మిలియన్ల ఫుట్బాల్ పిచ్చెస్ అంటే ఫుట్బాల్ గ్రౌండ్స్ అంతా కూడా అవుతుందని చెప్పేసి. అలా కాకుండా మరి ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఫారెస్ట్ సందర్భంగా ఇచ్చిన డేటా ప్రకారం ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల అంటే ఆ ఫైర్స్ అంటే ఇక్కడ బుష్ ఫైర్స్ కావడం, అటవీ దహనం వల్ల సో 70 మిలియన్ల హెక్టార్స్ ఫారెస్ట్ ఏరియా అనేది మొత్తం కూడా కాలిపోతుందని చెప్పడం జరిగింది. ఈ మధ్యలో మనం చూసాం గతంలో అమెజాన్ ఫైర్స్ ఇన్సిడెంట్ జరిగినాయి, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి సంబంధించినటువంటి ఒక ఫైర్ ఇన్సిడెంట్స్ అనేది పర్టికులర్గా మనం చూసినట్లయితే ఇక్కడ బుష్ ఫైర్స్ అనేది వైల్డ్ ఫైర్స్ అనేది జరిగిన సందర్భం అనమాట. ఈ పాయింట్ మనం చూసుకోవాలండి అటవీ విషయంలో. ఇక మన భారతదేశంలో మనం చూసినట్లయితే ఇక్కడ సో ఫారెస్ట్ అకాడమీ అని చెప్పేసి అంటాం, ఈ అటవీ పైన అధ్యయనం చేయడానికి, అటవుల విస్తీర్ణం పైన చేయడానికి ఇవన్నీ కూడా ఫారెస్ట్ అకాడమీ అనేది ఒకటి ఉంది. అండ్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ జాతీయ అటవీ విధానం కూడా తీసుకురావడం జరిగింది. మరి నేషనల్ ఫారెస్ట్ పాలసీ అని చెప్పేసి ఏదైతే ఉందో మనకి ఈ జాతీయ అటవీ విధానం చూడండి, జాతీయ అటవీ విధానం అనేది ఎప్పుడు తీసుకురావడం జరిగింది? అటవీ విధానం అండి నేషనల్ ఫారెస్ట్ పాలసీ అనేది ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 1952 అండి. సో 1952 సంవత్సరంలో జాతీయ అటవీ విధానం తీసుకొచ్చారు. మరి నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, దాన్ని మనం ఇందిరాగాంధీ ఫారెస్ట్ అకాడమీ అని కూడా పిలుస్తాం. మరి నేషనల్ ఫారెస్ట్ అకాడమీ అనేది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? సో జాతీయ ఫారెస్ట్ అకాడమీ అనేది నేషనల్ ఫారెస్ట్ అకాడమీ అంటే దట్ ఈజ్ ఇన్ డేరాడూన్ అండి, ఉత్తరాఖండ్లోని సో డేరాడూన్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఆ నేపథ్యాన్ని కూడా మనం ఇట్లా చూసుకోవాల్సిన అవసరం ఉందండి ఫారెస్ట్ విషయంలో. ఓకేనా? ఇక నెక్స్ట్ చూద్దాం. సరస్వతి సమాన్ అవార్డు అండి, సరస్వతి సమాన్ అవార్డు
మరి సరస్వతి సమాన అవార్డు ఏదైతే ఉందో మనకి ఇది సో మరి లిటరేచర్లో ఇస్తారు. కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది. 1991 నుండి ఇస్తుంది. అండ్ 15 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా ఇస్తారండి. సో గుర్తుపెట్టుకోండి, ఇది సరస్వతి సమాన అవార్డు అంటాం. 1991 నుండి అండ్ కేకే బిర్లా ఫౌండేషన్ ఏదంటే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది, కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది. అండ్ అవార్డు గ్రహీతకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో ఎంతండి ఒక 15 లక్షల రూపాయలు కూడా సో ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి ఇలాంటి ఈ అవార్డుని సరస్వతి సమ్మాన్ అవార్డుని సో ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ ప్రభా వర్మ, సో కేరళకు చెందినటువంటి మరి మలయాళం రచయిత. వారు రాసినటువంటి పుస్తకం రౌద్ర సాత్వికం. సో రౌద్ర సాత్వికం అనే పుస్తకానికి ఇవ్వడం జరిగింది. రౌద్ర సాత్వికం అంటే రౌద్ర సాత్వికం. సో మనకి వెరీ సరస్వతి సమాన్ అవార్డ్స్ అండ్ వ్యాస సమాన్ అవార్డ్స్ ఈ రెండు కూడా మనకు అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. సో మరి ఈసారి ఇచ్చినటువంటి అవార్డు సరస్వతి సమాన్ అవార్డు, సరస్వతి సమాన్ అవార్డుని సో ఇవ్వడం జరిగింది. మనం ఈ మధ్యలో డిస్కస్ చేసుకున్నాం జ్ఞానపీఠ అవార్డు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి. మరి 2023 సంవత్సరానికి మరి జ్ఞానపీఠ అవార్డుని ఇద్దరికి ఇవ్వడం జరిగింది విషయం కూడా ఈ మధ్యకాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తున్న నేపథ్యం. మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సాహిత్య బహుమతి వచ్చేసి జ్ఞానపీఠ అవార్డు. సో 2023 సంవత్సరానికి ఇక్కడ సో ఇద్దరికి ఇవ్వడం జరిగింది. సో ఎవరా ఇద్దరు, మరి ఇద్దరు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు ఎవరన్నప్పుడు ఒకరు వచ్చేసి గుల్జార్ యొక్క అసలు పేరేంటి అంటే ఇక్కడ సంపూరన్ సింగ్ కల్రా గుల్జార్ అండి, ఉర్దూ భాష రచయిత. మరొకరు వచ్చేసి జగద్గురు రామభద్రాచార్య. మరి జగద్గురు రామభద్రాచార్య ఎవరు అని చెప్పేసి అంటే వీరు ఒక సంస్కృత రచయిత. అంతేకాకుండా వీరు మరి 22 భాషలలో ఎంతో ఒక సాహిత్యపరమైనటువంటి సేవ చేయడం జరిగింది జగద్గురు రామభద్రాచార్య. బట్ సంస్కృత భాషలో సేవ చేసినందుకు లింగ్విస్టిక్ సర్వీస్ చేసినందుకు వీరికి జ్ఞానపీఠ అవార్డు ఇవ్వడం జరిగింది. గుల్జార్ యొక్క అసలు పేరు వచ్చేసి సంపూర్ణ్ సింగ్ కల్రా అయితే ఒక జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఐదవ ఉర్దూ రచయిత గుల్జార్ అయితే. సో మరి సంస్కృతంలో ఒక జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఎన్నో రచయిత జగద్గురు రామభద్రాచార్య. వారి యొక్క అసలు పేరు వచ్చేసి గిరిధర్ మిశ్రా అండి. ఏం పేరు అంటే అసలు పేరు గిరిధర్ మిశ్రా అని చెప్పేసి అంటున్నాం. ఇలా నేపథ్యం మొత్తం కూడా వీరితో ఇంతవరకు ఎంతమందికి ఎన్ని జ్ఞానపీఠ అవార్డులు ఇచ్చారంటే 58వ జ్ఞానపీఠ అవార్డులు ఇచ్చారు. మరి 58వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలే సంయుక్తంగా గుల్జార్ అండ్ జగద్గురు రామభద్రాచార్య అని చెప్పేసి అంటున్నాం. ఈ మధ్యలో ఇదంతా కూడా కేంద్ర సాహిత్య అకాడమీ ఉంది. ప్రజెంట్ కేంద్ర సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా ఎవరున్నారు అని చెప్పేసి అంటే మాధవ్ కౌశిక్ అనేవారు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీకి కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి తొలి తెలుగువాడు వచ్చేసి శ్రీనివాసరావు అండి. అలాంటి నేపథ్యం చూసుకుంటూ మరి 2024 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని తెలుగు విభాగంలో ఎవరు పొందడం జరిగిందంటే ఇక్కడ తలావంజుల సో మరి తలావంజుల పతాంజలి శాస్త్రికి తెలుగు విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ రావడం జరిగింది. మరి తలావంజుల పతాంజలి శాస్త్రి రాసినటువంటి రామేశ్వరం కాకులండి ఏదండి. సో రామేశ్వరం కాకులకి సో ఈ సంబంధించినటువంటి అవార్డు అనేది రావడం జరిగింది. రామేశ్వరం కాకులండి. నెక్స్ట్ చూద్దాం. ప్రపంచ సంతోష సూచి అండి. మనకి ఇండెక్సెస్ విషయంలో ఇవి చాలా ఇంపార్టెంట్. సూచీల విషయంలో ఒక సూచి వచ్చినప్పుడు ఆ సూచి మరి ఎన్ని దేశాలుగా చేయడం జరిగింది, మొదటి 3 స్థానాలు కానీ మొదటి 5 స్థానాల్లో నిలిచినటువంటి దేశాలు ఏది, వాట్ అబౌట్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా, మన భారతదేశం యొక్క స్థానం ఎంత, మరి ఏ పారామీటర్స్ ఆధారంగా ఏ అంశాల ఆధారంగా సూచిని తయారు చేస్తారు, సూచిని తయారీలో భాగస్వామైనటువంటి దేశాలు ఏవి, సూచిలో ఈసారి కొత్తగా ఏమైనా చేర్చారా, ఎందుకు గతానికన్నా భిన్నంగా ఎలా ఉంది, ఏమైనా ఉందా, అలాంటి విషయాలు ఏ సంస్థలు తయారు చేశాయి, ఎవరు పబ్లికేషన్ చేశారు లాంటివి అడుగుతున్నాడు. ఎందుకోసం అంటే ప్రతిసారి ఒక పేపర్ కంటే ఎగ్జామ్కి ఏమైతే అప్డేట్గా ఆ విధంగా అప్డేటెడ్గా మనం అప్డేట్ కావడం కాదు, పేపర్ సెట్టర్ కూడా అప్డేట్ అవుతున్నాడు. అప్డేట్ అయ్యి కొత్త క్వశ్చన్స్ వస్తున్న సందర్భం ఉంది, విభిన్నంగా వస్తున్న సందర్భం ఉంది. దాన్ని మనం చేయాలంటే ఖచ్చితంగా అలాంటి వర్షన్కి మనం కూడా వెళ్ళాల్సిన అవసరం ఉందండి. మరి ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగానే మన ప్రపంచ సంతోష దినోత్సవం నిన్ననే జరుపుకున్నాం. మార్చి 20, 2024 మనం ప్రపంచ సంతోష దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ దినోత్సవం సందర్భంగా ప్రపంచ సంతోష సూచి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటామండి ఇంగ్లీష్లో. సో మరి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని విడుదల చేయడం జరిగిందండి. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ మరి 2024 వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024తో విడుదల చేయడం జరిగింది. మరి ఎలాంటి టైటిల్ ఇవ్వలేదు. మరి అదే హ్యూమన్ డెవలప్ ఇండెక్స్కి అయితే మన టైటిల్తో చెప్పడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి దానికి ఒక ప్రపంచ మానవ అభివృద్ధి సూచికి సో మనకి ఒక టైటిల్తో ఇవ్వడం, ఎలాంటి టైటిల్ లేదు. మరి ప్రపంచ సంతోష సూచి మొత్తం ఎన్ని దేశాలకు గాను ఆ విధంగా తయారు చేయబడింది, ఎన్ని దేశాల్లో తయారు చేయడం జరిగింది, అధ్యయనం చేయడం జరిగింది అంటే 143 143 అండి 143
దేశాలలో విధంగా వాటికి ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మరి ఐక్యరాజ్యసమితిలో 193 దేశాలు ఇలా ఉన్నప్పుడు కూడా మనకైతే ప్రపంచ సంతోష సూచిని మొత్తం ఎన్ని దేశాలకు కానీ తయారు చేయబడింది అని చెప్పేసి అన్నప్పుడు 143 దేశాలకు తయారు చేయబడింది. అలాంటప్పుడు మరి మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవన్నప్పుడు ఇక్కడ ఫిన్లాండ్ దేశం, డెన్మార్క్ దేశం, ఐస్లాండ్ దేశం, స్వీడన్ దేశం అండ్ ఇజ్రాయెల్ దేశం అంటే ఇక్కడ ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది, డెన్మార్క్ 2వ స్థానంలో నిలిచింది, ఐస్లాండ్ ఒక 3వ స్థానం నిలిచింది, స్వీడన్ దేశాలు. సో ఇలా ఇవి దేశాలు మనం చూసినట్లయితే ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ ఇలాంటి దేశాలు మనకి ఇక్కడ ఏమని పిలుస్తామంటే స్వీడన్తో కలుపుకొని కూడా నార్దిక్ దేశాలని పిలుస్తాం. ఇలా అడగొచ్చు అంటే ప్రపంచ సంతోష సూచి 2024లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి, లేదా నార్దిక్ దేశాలు మొదటి 3 స్థానాల్లో నిలిచినటువంటి ఒక ఇండెక్స్ ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఆ ఇండెక్స్ ఏంటి, ఆ సూచి ఏంటంటే అది ప్రపంచ సంతోష సూచి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ప్రశ్న అడిగే విధానం చూడండి. సో మరి స్వీడన్, ఇజ్రాయెల్ మనం జనరల్గా ఏంటంటే ఈసారి 5 ఎందుకని రాయడం జరిగింది అని చెప్పేసి అనుకోవచ్చు. ఎప్పుడు 3 రాస్తాం కదా ప్రపంచ సంతోష సూచిలో, ఏదైనా ఒక సూచి వచ్చినప్పుడు మొదటి 3 స్థానాలు రాస్తాం కదా. ఈసారి 5 ఎందుకని రాసాం కారణం ఉందండి. ఎందుకోసం అంటే ఇజ్రాయెల్ దేశం 5వ స్థానం ఉంది. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏంటంటే పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఫ్రెండ్స్ గమనించాలి మనందరూ కూడా, పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య సో మనకి October 7, 2023 నుండి కూడా సో యుద్ధం జరుగుతున్న నేపథ్యం ఉంది మనకి. ఎందుకోసం పాలస్తీనాకు చెందినటువంటి హమాస్ సంస్థ ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ అనే కార్యక్రమం ద్వారా ఇజ్రాయెల్ పైన విరుచుకపడింది. మళ్ళీ వెంటనే ఇజ్రాయెల్ తేరుకొని వెంటనే పాలస్తీన్లోని వివిధ ప్రాంతాలైన గాజా కానివ్వండి, వెస్ట్ బ్యాంక్ పైన కానివ్వండి, పర్టికులర్ గాజా ప్రాంతంలో ఆపరేషన్ ఐరన్ స్వాడ్ అనే పేరుతో ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. అయినప్పటికీ కూడా ప్రపంచ సంతోష సూచిలో 5వ స్థానం అనేది ఇక్కడ ఇజ్రాయెల్ నిలవడం అనేది మనకు న్యూస్లో ఉందన్నమాట. ఆ నేపథ్యమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. డైరెక్ట్ కూడా అడగవచ్చు అనమాట. ప్రపంచ సంతోష సూచి 2024లో మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు అయినప్పుడు ఇక్కడ దేశాలు ఏవి అన్నప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఒక టాప్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024 అప్ టు 5 ర్యాంక్స్ అన్నప్పుడు ఇక్కడ ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్ దేశాలు ఉన్నాయి. అండ్ వాట్ అబౌట్ ది ర్యాంక్ ఆఫ్ ది ఇండియా, మన భారతదేశం ప్రపంచ సంతోష సూచిలో ఎన్నో స్థానం నిలిచిందని 126 స్థానంలో నిలవడం జరిగింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఇండెక్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రపంచ అవినీతి సూచిలో మన భారతదేశం 93వ స్థానం ఉంది. ప్రపంచ మానవాభివృద్ధి సూచిలో మన భారతదేశం 134వ స్థానం అన్న విషయం గమనించండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఇండెక్సెస్ అండి. ప్రపంచ అవినీతిలో వరల్డ్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 93 అంటే మన భారతదేశం హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో మరి 134 స్థానం లేటెస్ట్ ర్యాంక్స్గా ఉన్నటువంటి నేపథ్యం చూసుకుంటూ ప్రపంచ శాంతి సూచిలో మరికొన్ని అంశాలు మనం చూద్దామండి. మరి ప్రపంచ శాంతి సూచిలో మన పొరుగు దేశాలు లేదా మరికొన్ని దేశాలు చూసినట్లయితే ఈసారి కొంత మార్పు జరిగిపోయింది అనమాట. ఎందుకోసం అంటే ఎప్పుడు టాప్ 20లో ఉండేవి జర్మనీ, అమెరికా లాంటి దేశాలు ప్రపంచ సంతోష సూచిలో ఎప్పుడు టాప్ 20లో ఉండేది. బట్ ఇన్ 2024 అవి ఏమైనాయంటే టాప్ 20 నుండి బయటకు వచ్చినాయి. అంటే సంతోషంలో ర్యాంకులో 20 ర్యాంక్ ఉన్నప్పుడు 20 లోపు ఉంటే ఇప్పుడు 20 పైన వచ్చింది అనమాట. అదొక ఇంపార్టెంట్ మనకు ఉంది ఈసారి. అంతేకాకుండా వయసుల వారీగా కూడా వివిధ దేశాల్లో సంతోష సూచిని ఆ విధంగా చేయడం జరిగింది, ఒక వయసుని కేటగిరీ తీసుకొని. అలాంటప్పుడు మనం చూస్తే ప్రపంచ సంతోష సూచిలో మన భారతదేశం ర్యాంక్ ఆల్రెడీ డిస్కస్ చేసామండి. మన భారతదేశం 126వ స్థానం ఉంది మరి ప్రపంచ సంతోష సూచి 2024లో. అలాంటప్పుడు మరి చైనా దేశం ఏ స్థానంలో ఉంది? 60వ స్థానం ఉందండి. నేపాల్ 93వ స్థానం ఉంది. పాకిస్తాన్ 108వ స్థానం ఉందండి. సో పాకిస్తాన్, మన భారతదేశం 108వ స్థానం ఎందులో ఉంది అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2024లో మన భారతదేశం 108వ స్థానం ఉంది. వేరే పాకిస్తాన్ అనేది ప్రపంచ సంతోష సూచిలో 108వ స్థానం ఉంది. మయన్మార్ 118, ఆఫ్ఘనిస్తాన్ ఇంతప్పుడు డిస్కస్ చేసినా కదా మొత్తం కూడా ప్రపంచ సంతోష సూచిని ఎన్ని దేశాలకు కానీ తయారు చేయడం జరిగిందని 143 దేశాలు, మొత్తం దేశాలు. ఇందులో మరి 143వ స్థానం అండి. 143వ స్థానంగా నిలిచింది ఏంటంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పరిపాలన కారణంగా, ఆంక్షల కారణంగా, అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్ల కారణంగా, సాంప్రదాయాల కారణంగా అది వెనుకబడిపోయిందని చెప్పేసి పరిశీలకులు భావిస్తున్నారు. మనం ఇంతోనిపై డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఎప్పుడు టాప్ 20లో ఉండే అమెరికా దేశం కానివ్వండి, సో మరి ఎప్పుడు టాప్ 20 లోపల ఉన్న జర్మనీ దేశం కూడా ర్యాంకులు మార్చుకునే సందర్భం ఉంది. అవి ఏమైనా అంటే అమెరికా, జర్మనీ దేశాలు 20+ ర్యాంక్ని 23, 24 ర్యాంకులను సాధించడం జరిగింది. అలాంటి నేపథ్యం. మరొక విషయం ఏంటంటే ఎప్పుడు 20 అవతల ఉండే దేశాలు
20+ ర్యాంక్లో ఉండే దేశాలు 20 లోపలికి వచ్చాయి. ఆ దేశాలు కోస్టరికా అండ్ కువైట్ దేశం అండి. మరి కోస్టరికా కువైట్ దేశంలో జరిగిన సందర్భం. ఈ మధ్య కాలంలో కువైట్ దేశంలో అక్కడ ఉన్నటువంటి పని దినాలు అక్కడ 1 వీక్లో ఒకప్పుడు ఏంటంటే 6 డేస్ వర్కింగ్ డేస్గా ఉండేది, 7 డేస్ వర్కింగ్ డేస్గా ఉండేది. బట్ కువైట్ ఏంటంటే ఇక్కడ మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ జాబ్ సిస్టంలో, ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ సిస్టంలో ఉద్యోగుల పనిచేసే వేళల్ని మార్చింది, టైమింగ్స్ మార్చింది. అంటే ఇక్కడ ఒక 1 వీక్లో మొత్తం మనకి 5 డేస్ కాదండి, ఇక్కడ 4.5 డేస్ వర్కింగ్ డేస్ కల్పించడం జరిగింది. సో ఏదంటే అది కువైట్ దేశం అలా కూడా న్యూస్లో ఉండడం. సో ఈ ఒక కారణం అని కొందరు విశ్లేషకులకు భావిస్తున్నారు. ఎనీహౌ టాప్ 20లో ఉండే దేశాలు టాప్ 20 బయటకు వచ్చినాయి. టాప్ 20 బయట ఉండే దేశాలు టాప్ 20లోకి వచ్చాయి. ఆ 2 వేరియేషన్ మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. టాప్ 20లో ఉండే దేశాలు ఇక్కడ చూసిన అమెరికా, జర్మనీ టాప్ 20 బయటకు వచ్చినాయి అవుట్ ఆఫ్ ది అండ్ కోస్టరికా, కువైట్ దేశాలు ఎక్కువగా ఉండే ర్యాంక్ టాప్ 20లోకి రావడం జరిగింది. కోస్టరికా దేశం 12 దేశం, కువైట్ అంటే 12వ స్థానం. కోస్టరికా 12వ స్థానం 12th ప్లేస్లో ఉంటే కువైట్ అనేది ఇక్కడ 13వ స్థానంలో నిలిచినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక ప్రపంచ సంతోష సూచి విషయంలో మరొక సందర్భం అండి. ఇక్కడ ఏజ్ గ్రూప్ బ్రాకెట్ వెరీ ఫస్ట్ టైం అన్నమాట. ప్రపంచ సంతోష సూచిని ఏజ్ గ్రూప్ ఆధారంగా, అంటే వయసుల ఆధారంగా, వయసు ఆధారంగా చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే అండర్ 30 అని చెప్పేసి ఒకటి, అండర్ 30 అంటే ఇక్కడ ఏంటంటే 30 సంవత్సరాల లోపు అండి, 30 సంవత్సరాల లోపు, 30 ఇయర్స్ లోపు, 30 సంవత్సరాల లోపు అండి, 30 సంవత్సరాల లోపు. అండ్ ఇంకొకటి ఏంటంటే అండర్ 60 అని చెప్పేసి ఇంకో కేటగిరీ చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే అండర్ 60 అంటే ఇక్కడ ఏంటంటే 60 సంవత్సరాల లోపు. ఈ 2 కేటగిరీలు తయారు చేయడం జరిగింది. ఈ 2 కేటగిరీలో కొన్ని అంశాలను తీసుకొని అక్కడ సర్వే చేసినప్పుడు ఇక్కడ సపరేట్ ర్యాంకింగ్స్ బై ది ఏజ్ గ్రూప్ ఇక్కడ 2 అంశాలు ఇచ్చాడు. చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ అండర్ 30, 30 సంవత్సరాల లోపు పిల్లలు, తర్వాత ఈ యొక్క యూత్ని ఆ విధంగా గమనిస్తే ఏ దేశంలో ఆ సంబంధించిన 30 ఇయర్స్ లోపు యువత చాలా సంతోషంగా ఉంది అంటే లిథువేనియా దేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రానున్నటువంటి ఎగ్జామ్లలో. అండ్ అండర్ 60లో మరి 60 సంవత్సరాల లోపు ఆ విధంగా ఏ దేశం వాళ్ళు హ్యాపీగా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే డెన్మార్క్ దేశం. లిథువేనియా అండ్ డెన్మార్క్ అండి, లిథువేనియా, డెన్మార్క్. ఓవరాల్గా డెన్మార్క్ ర్యాంక్ వచ్చేసి 2nd ర్యాంక్. బట్ ఇక్కడ ఏజ్ పరంగా చూసినట్లయితే అండర్ 60లో డెన్మార్క్ ఫస్ట్ ప్లేసు, అండ్ అండర్ 30 ఇయర్స్లో లిథువేనియా ఫస్ట్ ప్లేసు, అండ్ అండర్ 60 ఇయర్స్లో డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్ ఉంది. ఈ సపరేట్ ర్యాంకింగ్స్ పై ఏజ్ గ్రూప్ ఏదైతే ప్రపంచ సంతోష సూచి 2024లో ఇచ్చిన అంశాలు. మరి ఇలాంటి ప్రపంచ సంతోష సూచిని ఎవరు విడుదల చేయడం జరిగిందంటే గ్యాలప్స్ అని చెప్పేసి అంటే గ్యాలప్ అనే ఒక సంస్థ అండి, ద ఆక్స్ఫర్డ్ వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అండ్ ద యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ విడుదల చేయడం జరిగిన సందర్భం ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ వేల్స్ ఎడిటోరియల్ బోర్డు వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఇది ఎవరు పబ్లిష్ చేయడం జరిగిందంటే ఇక్కడ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ది ఆక్స్ఫర్డ్ యూకే, అంటే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు దీన్ని విడుదల చేయడం జరిగింది, పబ్లిష్ చేయడం జరిగింది అనమాట. తయారు చేసిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ గ్యాలప్, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్, ఆక్స్ఫర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అండ్ ఎడిటోరియల్ బోర్డు వాళ్ళు వీల్స్ ఎడిటోరియల్ బోర్డు వాళ్ళు మొత్తం కూడా చూసినట్టయితే ఇక్కడ ఈ సంస్థలు సంయుక్తంగా కొలాబరేషన్గా అనుసంధానమే తయారు చేస్తే పబ్లిష్ చేసిన సంస్థ అడగవచ్చు ఒకసారి. ఎవరు పబ్లిష్ చేశారు? వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ను ప్రచురించినటువంటి సంస్థ ఏదంటే వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, యూకేలో, యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు దీన్ని చేయడం జరిగిందనమాట. ఎక్కువగా అయితే ఈ సంస్థను బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో క్రియాశీలక పాత్ర పోషించేది ఒక సంస్థ ఉంది. ఆ మొత్తం సంస్థల్లో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అంటారండి. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ సొల్యూషన్స్ నెట్వర్క్, ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. మరి ఏ అంశాల ఆధారంగా వాట్ ఆర్ ద ఇండికేటర్స్, వాట్ ఆర్ ద పారామీటర్స్ టు ప్రిపేర్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనమాట. ఏ పారామీటర్స్ ఆధారంగా ఈ రిపోర్ట్ను తయారు చేస్తున్నట్టు ఇక్కడ దేశ ప్రజల ఆత్మసంతృప్తి విషయంలో, మరి దేశ ప్రజలు వాళ్ళ యొక్క ఆత్మసంతృప్తి విషయంలో వాళ్ళు ఎలా ప్రభుత్వాలు పరిపాలించే విధానం ద్వారా ఆత్మసంతృప్తి అనేది వస్తున్న సందర్భం ఉంటుంది. అలాంటిది అంటే సామాజిక మద్దతు, సోషల్ సపోర్ట్ ఎలా ఉంటుంది వివిధ సంబంధ కార్యక్రమాలకి, అంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఎలాంటి బాధ్యతగా నిర్వహిస్తున్నాడా, అండ్ ఆరోగ్యకరమైన జీవితకాలం అనమాట. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆయుర్దాయం ఉంటుంది, బట్ ఎలా ఉండాలంటే హెల్త్గా ఉండాలి.
అంటే ఒక మంచి ఒక ఆరోగ్యకరమైన జీవితకాలం ఎలా ఉంది, స్వేచ్ఛ ఎలాంటి ఫ్రీడమ్ ఉంది, దాతృత్వం డొనేషన్స్ ఎలా ఉన్నాయి, ఫిలాంథ్రపీ కార్యక్రమాలు అనమాట. ఎందుకోసం అంటే సో మనకి ఇక్కడ ఫిలాంథ్రపీ అంటే సేవ చేసే సంబంధించిన విషయం ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ విషయం ఎలా ఉంది, అండ్ అవినీతి అంశాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి మొత్తం కూడా మనం చూసినట్లయితే ఈ అంశాల ఆధారంగా తయారు చేస్తారండి. ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ సంతోష సూచిని సో ఏ సంబంధించినటువంటి పారామీటర్స్ ఆధారంగా తయారు చేస్తారు అని చెప్పేసి అన్నప్పుడు దేశ ప్రజల ఆత్మసంతృప్తి, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవితకాలం, స్వేచ్ఛ, దాతృత్వం, తలసరి జీడిపి, అవినీతి, ఇలాంటి విషయాలు బేస్ చేసుకొని వస్తుందన్నమాట. సో మొత్తం ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాలు గమనించినట్లయితే ఇక్కడ ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్ అండ్ ఇజ్రాయెల్ దేశాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచ సంతోష సూచి 2024లో 5 దేశాలు మొదటి 5 స్థానాల్లో నిలిచినటువంటి దేశాలు వచ్చేసి ఇక్కడ ఫిన్లాండ్ అండి, డెన్మార్క్, తర్వాత ఐస్లాండ్ అండ్ ఇక్కడ ఐ అంటే ఎస్ అంటే స్వీడన్, అండ్ ఇంకొకటి మనం చూసినది ఇజ్రాయెల్ దేశం. సో మరి ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు ఎన్నో స్థానం ఉందంటే 5వ స్థానంలో నిలిచింది. వాట్ అబౌట్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా అంటే 126 ర్యాంక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం గమనించినట్లయితే చివరి ర్యాంక్ ఎవరున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఈసారి విషయం ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమెరికా, జర్మనీ దేశాలు టాప్ 20 పైకి వచ్చినాయి. టాప్ 20లో లేవు, 20 ర్యాంక్స్ని దాటిపోయినాయి. అండ్ కోస్టారికా అండ్ కువైట్ దేశాలు టాప్ 20లో నిలవడం జరిగింది. అంతేకాకుండా అండర్ 30 ఏజ్ గ్రూప్లో సంతోషకరమైన దేశం ఏదన్నప్పుడు లిథువేనియా దేశం, అండర్ 60 ఏజ్ గ్రూప్లో సంతోషకరమైన దేశం వచ్చేసి సో మనం ఇంతపై డిస్కస్ చేసే డెన్మార్క్ దేశం అనే అంశం గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ మనకు ప్రపంచ సంతోష సూచి 2024లో ఉన్న అంశాలు. నెక్స్ట్ వచ్చేసి పంకజ్ అద్వాన్ అండి, మరి స్నూకర్ అండ్ బిలియర్డ్స్ అని చెప్పేసి అంటాం. ఈ మరి స్నూకర్స్ అండ్ బిలియర్డ్స్లో విభాగంలో మన భారతదేశంలో మరి ఎంతో పేరొందిన వారు ప్రపంచ దిగ్గజ ఒక క్రీడాకారుడిగా ఉన్నారు. సో వారు ఎవరంటే పంకజ్ అద్వాని అండి. పంకజ్ అద్వాని ఏ క్రీడాకారుడు అంటే అని చెప్పేసి అంటే బిలియర్డ్స్ అన్న అదేనండి, బిలియర్డ్స్ అన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంటే ఆడే విధానంలో కొంచెం తేడా ఉంటుంది పాయింట్ల పరంగా, స్నూకర్స్ అని చెప్పేసి అంటాం. సో మరి ఈ విభాగంలో ఈ సంబంధించిన ఆటల్లో పేరొందిన ప్రపంచ భారత మరి దిగ్గజ క్రీడాకారుడు పంకజ్ అద్వాని సో మరి చైనాలోని షాంగ్రౌ నగరంలో ఉన్నటువంటి ప్రపంచ బిలియర్డ్స్ హాల్ ఆఫ్ ఫేమ్ ఒక హోదా పొందడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచ హాల్ ఆఫ్ ఫేమ్ హోదా పొందడం జరిగిందండి. సో మరి ప్రపంచ హాల్ ఆఫ్ ఫేమ్ హోదా పొందినటువంటి సో పంకజ్ అద్వాని ఎక్కడ ఏ నగరంలో ఉన్నటువంటి బిలియర్డ్ ఛాంపియన్షిప్ ఏదైతే మనకు ఒక సంస్థ ఉంటుందో బిలియర్డ్స్ గురించి సమాఖ్య ఉందో ఆ సమాఖ్యలో ఉన్నటువంటి షాంగ్రౌ నగరంలో అలాంటి హోదా పొందడం జరిగింది. వారికి ఇంతవరకు అంత ప్రపంచ టైటిల్స్ మనకి చూసినట్లయితే 26 టైటిల్స్ వచ్చినాయండి. 26 టైటిల్స్ ప్రపంచవ్యాప్తంగా 26 టైటిల్స్ని వివిధ సంబంధించినటువంటి అంతర్జాతీయ టోర్నమెంట్లని గెలవడం జరిగింది. సో మరి పంకజ్ అద్వాని అందులో 18 బిలియర్డ్స్ టైటిల్ని గెలిచాడు, ఒక 8 స్నూకర్ ప్రపంచ టైటిల్ గెలిచి మొత్తం 26 టైటిల్స్ సాధించినటువంటి భారతీయుడిగా సో పంకజ్ అద్వాని గుర్తింపు పొందడం జరిగిందనమాట. సో చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. సౌరవ్ ఘోషల్ ఒకరు చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిలియర్డ్స్లో. సో మరి సౌరవ్ ఘోషల్ కన్నా ముందు ఇంకా ఇంపార్టెంట్ ఎవరుంటారంటే పంకజ్ అద్వాని. సో బిలియర్డ్స్ సంబంధించిన విషయం అంటే హాల్ ఆఫ్ ఫేమ్ పొందినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. సో వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో టెన్నిస్లో హాల్ ఆఫ్ ఫేమ్ హోదా పొందడం జరిగిందండి. టెన్నిస్లో మన భారతదేశ క్రీడాకారుడు ఒక లెజెండరీ మరి టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి ఎవరంటే అతనే సో లియాండర్ పేస్ పొందడం జరిగింది. ఒక టెన్నిస్లో హాల్ ఆఫ్ ఫేమ్ హోదా పొందడం జరిగింది అనమాట. ఓకేనండి. వీరేంద్ర సెహ్వాగ్ ఈ మధ్య కాలంలోనే హాల్ ఆఫ్ ఫేమ్ హోదా పొందడం జరిగింది. వీరేంద్ర సెహ్వాగ్, డయాన్ ఎడుల్జీ వీళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో క్రికెట్లో ఐసీసీ చేత హాల్ ఆఫ్ ఫేమ్ హోదా పొందడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం చూద్దామండి రొడామైన్ బి. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే తమిళనాడు రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సో ఇలా మొత్తాన్ని కూడా రొడామైన్ బి పైన నిషేధం విధించడం జరిగింది. అంతే ఈ జాబితాలు మరి తమిళనాడు రాష్ట్రం తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ రొడామైన్ బి అనే ఒక కెమికల్ పైన నిషేధం విధించినటువంటి రాష్ట్రాల జాబితాలో కర్ణాటక రాష్ట్రం కూడా చేరిందండి. కర్ణాటక రాష్ట్రం చేరిన విషయం గమనించండి. కర్ణాటక రాష్ట్రంలో మరి రొడామైన్ బీని మనం వాడతారు. ఇక్కడ కాటన్ కాండీ అని చెప్పేసి అంటాం, ఏదైతే పీచు మిఠాయి అని చెప్పేసి అంటామో, బూరు మిఠాయి అంటామో, ఆ పీచు మిఠాయిలో ఇది వాడడం ఇది ఒక కార్సినోజెనిక్ ఏజెంట్గా పనిచేసిన సందర్భం ఉంది. ఏదైతే పెయింట్లలో వాడే ఏదైతే గోడలకి వేసుకునే పెయింట్లలో వాడే అలాంటి ఒక రొడామైన్ బీని ఈరోజు పిల్లలు తినే ఆ విధంగా వేయడం అనేది ఎంత అన్యాయం అని చెప్పేసి వెంటనే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచన మేరకి సో మనకి తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు రొడామైన్ బీతో ఆ విధంగా దాన్ని
నిషేధించడం జరిగింది. దాంతోపాటుగా గోబీ మంచూరియా అని చెప్పేసి అంటామండి, ఇది కూడా తింటూ ఉంటాం మనం గోబీ మంచూరియా. ఈ గోబీ మంచూరియా కూడా సో మరి ఇక్కడ కలర్ ఏజెంట్స్గా వాడే ఏవైతే టాటాజైన్ అండ్ కార్బోజిన్ వీటిని కూడా సో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తున్నామని చెప్పడం జరిగింది. మరి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనతో ఇటీవల కాలంలో గోబీ మంచూరియాలో వాడే ఏ పదార్థాలని ఒక కలర్ ఇచ్చే ఏజెంట్స్ని మనం నిషేధించడం జరిగింది కర్ణాటక రాష్ట్రం. అంటే ఇక్కడ ఒక టాటాజైన్ అండ్ కార్మోజిన్ అని చెప్పేసి ఆ విషయం గుర్తుపెట్టుకుని రోడోమైన్ బి చాలా వార్తలు ఉందండి. ఇప్పుడు 3 రాష్ట్రాల వరకు కూడా మొత్తం కూడా ఈ రోడోమైన్ బిని నిషేధించినట్లయింది. నా విషయం గుర్తుపెట్టుకుంటూ కర్ణాటక గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కర్ణాటక ముఖ్యమంత్రి అండి, ద ప్రెసెంట్ సీఎం ఆఫ్ ది కర్ణాటక వచ్చేసి ఎవరండి, సిద్ధరామయ్య గారు. సో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారండి. కర్ణాటక గవర్నర్ వచ్చేసి ఎవరు అని చెప్పేసి అంటే వారే తావర్చంద్ గెహ్లోట్ అనేవారు సో మరి కర్ణాటక గవర్నర్గా పనిచేసినటువంటి సందర్భం అన్నమాట. ఇక నెక్స్ట్ చూద్దాం, లియో వరాద్కర్ మనకు వార్తల్లో వ్యక్తిగా పర్సన్స్ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి అంటామండి. పర్సన్స్ ఇన్ ద న్యూస్ అంటారండి, వార్తల్లో వ్యక్తిగా ఉన్నాడు లియో వరాద్కర్. సో మరి వార్తల్లో వ్యక్తులు మనం నేర్చుకోవడం ద్వారా సో మరింత సమాచారం మనం సేకరించడం వల్ల అవుతాం. ఎందుకోసం అంటే దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. మరి ఇతను పైన్ గాయల్ పార్టీకి చెందినవారు. ఇతను ఆ పైన్ గాయల్ పార్టీకి అధ్యక్షుడు కూడా పనిచేస్తున్నాడు లియో వరాద్కర్. సో ఐర్లాండ్ ప్రధానిగా ఉన్నాడు. అయితే సో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. సో లియో వరాద్కర్ వీరి యొక్క నేపథ్యం ఏంటంటే వీళ్ళ పూర్వీకులు మన భారతదేశం చెందినవారు, భారత సంతతి వ్యక్తి అనమాట ఇతను లియో వరాద్కర్. సో భారత సంతతి వ్యక్తి గుర్తుపెట్టుకోండి, భారత సంతతి వ్యక్తి, ఇండియన్ ఒరిజిన్ పర్సన్, భారత సంతతి వ్యక్తి. సో మరి వీరు ఇటీవల తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ దేశంలో మరి భారత సంతతి వ్యక్తి అయినటువంటి లియో వరాద్కర్ తన పదవికి రాజీనామా చేయడం జరిగిందంటే ఐర్లాండ్ దేశం. సో మరి ఐర్లాండ్ దేశ రాజధాని వచ్చేసి డబ్లిన్ అండి. ఇతను ఒక గే ప్రధానిగా సో మరి ఇక గుర్తించబడ్డాడు లియో వరాద్కర్. ఇలా మనకు అడుగుతున్న నేపథ్యం ఉంది. ఈ మధ్య కాలంలో అంటే ఇతను కూడా ఐర్లాండ్ దేశానికి చిన్న వయసులో 38 ఇయర్స్లోనే ప్రధానమంత్రి కావడం జరిగింది. బట్ ఇటీవల కాలంలో 34 ఇయర్స్లో ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాడు. అతనే వచ్చేసి మనకు గేబ్రియల్ ఓటాల్. మరి గేబ్రియల్ ఓటాల్ అనేవారు అంటారు. ఈ గేబ్రియల్ ఓటాల్ అనేవారు ఎక్కడ 34 ఇయర్స్లోనే ఒక ప్రధానమంత్రిగా ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది అన్నప్పుడు ఇక్కడ సో ఫ్రాన్స్ దేశానికి అన్న అంశం. గతంలోనే 34 ఇయర్స్లోనే ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి రిజైన్ చేసింది. ఆమె పేరు వచ్చేసి సనా మారిన్ అండి. వీరికన్నా ముందనమాట, ఈమె మసూరి రికార్డు ఉంటుంది. 34 ఇయర్స్లోనే ఒక మహిళా ప్రధాని ప్రజెంట్ పనిచేస్తున్నవాడు మాత్రం 34 ఇయర్స్లో ప్రధాని మంత్రి. ఇతను పురుషుడు, ఇతను గేబ్రియల్ ఓటాల్, ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనం చూద్దామండి. సో మరికొంత సమాచారం. ప్రభువో సుబయంతో మనకు న్యూస్లో ఉన్నాడు. ప్రభువో సుబయంతో ఇతను వార్తల్లో వ్యక్తిగా అండ్ అపాయింట్మెంట్స్ కాలంలో అంటే నియామకాల విషయంలో ఒక ఇంపార్టెంట్గా ఉంటాడు. సో మరి ప్రభువో సుబయంతో ఏంటి ఎలా ఇంపార్టెంట్ అంటే ప్రభువో సుబయంతో మరి ప్రపంచంలోనే ఎక్కువ దీవుల సముదాయం గల దేశంగా ఉంది. సో మరి ప్రపంచంలో మరి ఆ దేశమే ఇండోనేషియా దేశం. అలా ఇండోనేషియా దేశానికి జోకో విడోడో స్థానంలో ఇండోనేషియాకి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం జరిగింది అని చెప్పేసి అధికారికంగా ప్రకటన వచ్చిందంటే అతనే ప్రభువో సుబయంతో అండి. ఎవరండి? ప్రభువో సుబయంతో ఇలా రికార్డు పొందడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇక జోకో విడోడో ఇండోనేషియాకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే సో ఇండోనేషియా నూతన రాజధానిగా ప్రకటించడం జరిగింది. ద న్యూ క్యాపిటల్ సిటీ ఆఫ్ ది ఇండోనేషియాగా ప్రకటించడం జరిగింది. అదేంటే నౌసంతర్ అనేది సో ఇండోనేషియా సో మరి నూతన రాజధానిగా ప్రకటించినటువంటి నేపథ్యాన్ని కూడా సో ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉందండి. సో ఒక నెక్స్ట్ మనం చూద్దాం. నోవాన్ తుయాంగ్ అండి. ఇతను కూడా వార్తల్లో వ్యక్తిగా ఉన్నాడు. సో వియత్నాం అధ్యక్షుడు. సో మరి తను కూడా వ్యక్తిగత కారణాలతోని రాజీనామా చేస్తున్నట్టు, కొన్ని అవినీతి ఆరోపణలతో రాజీనామా చేస్తున్నట్టు మన న్యూస్లో రావడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో అవినీతి ఆరోపణల కారణంగా రాజీనామా చేసినటువంటి నోవాన్ తుయాంగ్ అనేది అనేవాడు ఏ దేశ అధ్యక్షుడిగా ఉన్నాడంటే వియత్నాం అండి. వియత్నాం రాజధాని వచ్చేసి హనోయ్. సో మరి వియత్నాం ఆ పాయింట్ కూడా చూసుకోవాలి, వార్తల్లో వ్యక్తి అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు చూడండి భారత సైన్యం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ భారత సైన్యం సో ఇక్కడ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకోవడం, మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ యూజ్ చేసుకోవడం, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలాంటి సాంకేతికతని
భారత సైన్యంలో ఇంక్లూడ్ చేసుకోవడానికి ఒక మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను కూడా అప్డేట్ చేసుకునే ఒక ప్రధానమైన ఉద్దేశంతో భారత సైన్యం మరి ఒక స్టీగ్ అనే సంబంధించి ఒక కార్యక్రమాన్ని ఒక గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ స్టీగ్ అని చెప్పేసి అంటామండి, మనకు అక్కడ ఇమేజ్లో కూడా ఇచ్చారు స్టీగ్ అని చెప్పేసి అంటాం. స్టీగ్ అంటే ఒక అబ్రివేషన్ ఉందండి, సిగ్నల్స్ టెక్నాలజీ. ఎస్ అంటే సిగ్నల్స్ అండి, టీ అంటే టెక్నాలజీ, ఈ అంటే ఇవాల్యుయేషన్ అండ్ అడాప్షన్ గ్రూప్ అని చెప్పేసి అంటాం. అంటే సిగ్నల్స్ టెక్నాలజీ ఇవాల్యుయేషన్ అండ్ అడాప్షన్ గ్రూప్ అంటే సాంకేతికత అన్నమాట. ఇందులో భారత సైన్యంలో సిగ్నల్స్ కానివ్వండి, ఆ సాంకేతికతను దాన్ని మూల్యాంకనం చేసుకోవడం, ఇవాల్యుయేషన్ అంటే వచ్చిన సాంకేతికత ఎలా మనం అర్థం చేసుకోవాలి, కోడింగ్ డీకోడింగ్ ఎలా చేసుకోవాలి. అడాప్షన్ గ్రూప్ అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సాంకేతికతను తీసుకోవడానికి, అడాప్షన్ చేసుకోవడానికి ఒక గ్రూప్ ఉన్నదనమాట. ఆ గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అందరూ కూడా సాంకేతిక నిపుణులు ఉంటారు. మరి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు 5th జనరేషన్ కంప్యూటర్ టెక్నాలజీ కాదు, 6th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీ కూడా అర్థం చేసుకోవడానికి మరి ఈ గ్రూప్ అలాంటి సాంకేతిక నిపుణులందరూ పనిచేస్తున్నారు. మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, వివిధ సంబంధించినటువంటి కంప్యూటర్ సాధనాలు ఎలా పనిచేస్తాయి, క్వాంటమ్ కంప్యూటింగ్ విషయంలో కూడా ఈ గ్రూప్ పనిచేస్తుంది. ఇటీవల కాలంలో భారత సైన్యంలో స్టీగ్ అనే గ్రూప్ను ప్రారంభించారు. దాని ఇంపార్టెన్స్ ఏంది, దాని అబ్రివేషన్ ఏంది, ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసుకోవాల్సిన అడిగే అవకాశం ఉంటుందండి. మరి ఇండియన్ ఆర్మీ అంటున్నాం, ఇండియన్ ఆర్మీ ప్రస్తుతం అని భారత ప్రధాన సైనికాధికారి ద ప్రెసిడెంట్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ వచ్చేసి ఎవరున్నారంటే వారే మరి జనరల్ మనోజ్ పాండే. ఎవరండి? జనరల్ మనోజ్ పాండే అనే వారు పనిచేస్తున్నారండి. మరి జనరల్ మనోజ్ పాండే భారత ప్రధాన సైనికాధికారిగా మరి ఎన్నో వ్యక్తి అంటే ఇతను 29వ వాడు, ఈ పదవిని చేపట్టిన 29వ వాడు. మరి ప్రతి సంవత్సరం కూడా జనవరి 15ని మనం ఎలా జరుపుకుంటామంటే నేషనల్ ఆర్మీ డేగా మనం జరుపుకుంటాం, జాతీయ సైనిక దినోత్సవంగా మనం జరుపుకుంటున్నటువంటి నేపథ్యం అనమాట. చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి ఈ సంబంధించిన విషయం. ఇక మనం నెక్స్ట్ సంబంధించిన అంశాన్ని చూద్దాం. ఇది ఒక పర్యావరణాన్ని, ప్రకృతిని, జీవ వైవిధ్యాన్ని సంరక్షణ చేయడంలో మరి ఆధునిక కాలంలో మరి చదువుకున్న వాళ్ళకన్నా మరి ఏదైతే అడవులలో ఉంటూ ఆదివాసులుగా ఉంటూ ఒక గిరిజన తెగలుగా ఉంటూ ప్రకృతితో మమేకమవుతూ ప్రకృతిని కాపాడే చర్యలో వాళ్ళు ఎంత గొప్పగా భాగస్వామి అవుతున్నారని చెప్పే ఈ విషయం అన్నమాట. ఏంటంటే ఇక్కడ బుగున్స్ అని చెప్పేసి ఒక ట్రైబ్స్ ఉంటారండి. ఈ బుగున్స్ అనే ట్రైబ్స్ ఉంటాయి. బుగున్స్ అని చెప్పేసి అంటాం, బుగున్స్ గుర్తుపెట్టుకోండి, బుగున్స్ అని చెప్పేసి అంటాం, బుగున్స్ అండి, లేదా బగున్స్ అని కూడా అంటాం. ఈ బుగున్స్ అనే ట్రైబ్స్ గిరిజన జాతులు అరుణాచల్ ప్రదేశ్లో ఉంటారండి. మరి వీరు చూడండి ప్రకృతిని కాపాడే విషయంలో, అక్కడ ఒక జంతుజాలాన్ని సంరక్షణ చేసే విషయంలో వాళ్ళు అక్కడ బుగున్ సంబంధించి ఒక పక్షులు ఉంటాయండి అక్కడ. ఈ బుగున్ లియోసియా చిలా అని చెప్పేసి అంటాం, బుగున్ లియోసియా. ఇలాంటి సంబంధించిన పక్షులను, ఇలాంటి జంతుజాలాన్ని కాపాడుకోవడానికి తమకు సంబంధించినటువంటి 1470 హెక్టార్ల ల్యాండ్ని ఫారెస్ట్కి డొనేట్ చేయడం జరిగిందండి. ఫారెస్ట్కి డొనేట్ చేయడం జరిగింది. ఈ ఫారెస్ట్ ఎక్కడ ఉంటుందంటే ఈగల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ పక్కన ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పేరు పైన ఇక్కడ ఏంటంటే బ్రైదుహా కమ్యూనిటీ రిజర్వ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క విషయం అన్నమాట. ఇది ఎలా అడుగుతారంటే ఆధునిక కాలంలో జంతుజాలాన్ని, పక్షులని, వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణులని సంరక్షణ చేయాలనే ఉద్దేశంతో ఈ క్రింది ఏ కమ్యూనిటీ ప్రజలు, ఈ క్రింది ఏ ట్రైబల్స్ తమకు చెందినటువంటి భూమిని 1470 హెక్టార్ల ల్యాండ్ని ఒక ఫారెస్ట్కి డొనేట్ చేయడం జరిగింది, ఒక ఫారెస్ట్ రిజర్వ్కు డొనేట్ చేయడం జరిగిందంటే అది ఏంటంటే ఆ కమ్యూనిటీ పేరు బుగున్స్ కమ్యూనిటీ అని చెప్పేసి అంటున్నాం. అంతేకాకుండా ఈ బుగున్స్ కమ్యూనిటీ అరుణాచల్ ప్రదేశ్లో పామ్కో అనే ఒక ఫెస్టివల్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. పామ్కో అనే ఒక ఫెస్టివల్ నిర్వహిస్తారు. పర్యావరణం పరంగా, ఎన్విరాన్మెంట్ విషయంగా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని వచ్చేసి ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్ ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చేసి పేమా ఖండ్ అండి. ఎవరండి? పేమా ఖండ్ తుంగన్ అనేవారు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. అండ్ త్రివిక్రమ్ కైవల్య ప్రసాద్ అని చెప్పేసి ఉన్నవారు. త్రివిక్రమ్ కైవల్య ప్రసాద్ అనేవారు అరుణాచల్ ప్రదేశ్కి గవర్నర్గా పనిచేస్తున్నారు. మరో అంశానికి వెళ్దామండి. ఏవియేషన్ వీక్ లారియట్స్ అవార్డు అండి. ఏవియేషన్ అంటారండి ఇక్కడ. ఇది అమెరికాలో వచ్చే అవార్డు. ఏవియేషన్ అంటే అర్థం ఏంటంటే పౌర విమానయానం వస్తుంది. ఇక్కడ పౌర విమానయానం కానీ ఎందులో అని చెప్పేసి అంటే ఇక్కడ పర్టికులర్ చూస్తే ఇక్కడ ఈసారి పౌర విమానయానం కాదు, అంతరిక్ష యానానికి అవార్డు ఇచ్చారు. అంటే మన భారతదేశం ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మరి ఆగస్టు 23 అంటే ఇది ఒకటి మన భారతదేశ ఇస్రో చరిత్రలో మన భారతదేశ అంతరిక్ష రంగంలో
ఒక మైల్ రాయిగా చెప్పవచ్చు. ఎందుకోసం అంటే August 23, 2023 మరి చంద్రయాన్-3 కార్యక్రమం ద్వారా సో ఎవరికి సాధ్యం కాంది మనం సుసాధ్యం చేశాం. ఒక చంద్రుడి యొక్క దక్షిణ ధృవాన్ని గుర్తుపెట్టుకోండి. చంద్రుడి యొక్క దక్షిణ ధృవం అండి. చంద్రుడి యొక్క దక్షిణ ధృవాన్ని ఇదంతా చంద్రుడు అనుకుంటే చంద్రుడి యొక్క దక్షిణ ధృవాన్ని మన విక్రమ్ ల్యాండర్ అండ్ నెక్స్ట్ వచ్చి అంటే ల్యాండర్ పేరు ఏం పేరు విక్రమ్ ల్యాండర్ అండ్ రోవర్ వచ్చేసి ఏంటంటే ప్రజ్ఞాన్ రోవర్. సో అక్కడికి చేరడం జరిగిందండి రోవర్ వచ్చేసి ప్రజ్ఞాన్ రోవర్. సో అక్కడికి చేరడం జరిగింది. అదొక ఘనతను సాధించడం జరిగింది అదే రోజు అనమాట. ఇలాంటి చంద్రయాన్-3 కార్యక్రమానికి మరి చంద్రయాన్-3 కార్యక్రమంలో అంతరిక్ష రంగాన్ని ద్వారా ఎందుకోసం అంటే ఓన్లీ వెళ్ళడమే కాదు, చంద్రుడి పైన ఈ యొక్క ప్రజ్ఞాన్ రోవర్ ద్వారా ఒక 8 రకాల మూలకాలు ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది చంద్రుడి యొక్క ఈ దక్షిణ ధృవం పైన. అలాంటి నేపథ్యంలో ఈ యొక్క చంద్రయాన్-3లో మన భారత ఇస్రో చేసినటువంటి సేవలకు గాను మన భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి ఏవియేషన్ వీక్ లారియట్స్ అవార్డుని అమెరికా దేశంలోని మరి వాషింగ్టన్ డీసీలో సో పొందడం జరిగింది. ఇది ఎన్నో అవార్డులు అంటే ఇది 66వ అవార్డు, 66వ సో ఏవియేషన్ వీక్ లారియట్స్ అవార్డు. వెరీ 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 ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలండి ఇది. సో మరి ఈ అవార్డుని మరి సోమనాథ్ గారు ఇస్రో చైర్మన్ గారు సోమనాథ్ గారు సో అందుకోవడం జరిగింది. ఇస్రో చైర్మన్ అండి శ్రీధర సోమనాథ్ గుర్తుపెట్టుకోండి. ఈ ఇస్రోకి 9వ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఇస్రో అని చెప్పేసి అంటున్నాం, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చెప్పేసి అంటాం. 1969 ఆగస్టు 15 ఏర్పాటు చేయబడ్డ సంస్థ, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ మన ఇస్రో సంస్థ అనమాట, ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్. ఇస్రో ఇటీవల న్యూస్లో ఉంది. మరి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉంటే మన ఇస్రోకి తొలి ఒక అంతరిక్ష ప్రయోగ వేదిక కాగా ఇప్పుడు రెండో అంతరిక్ష ప్రయోగ వేదిక సెకండ్ స్పేస్ పోర్ట్ని సో మరి ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే కులశేఖరపట్నం అండి. కులశేఖరపట్నంలో ఇస్రో కులశేఖరపట్నం అని చెప్పేసి అంటాం. మరి తమిళనాడులోని కులశేఖరపట్నంలో తుతుకుడిలో ఇది ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. రెండవ ఉపగ్రహ ప్రయోగ వేదికను సో ఫిబ్రవరి 2024లో సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ దాన్ని ప్రారంభించడం జరిగింది. శంకుస్థాపన చేసి ఆల్రెడీ ఒక చిన్న కార్యక్రమం చేయడం జరిగింది. సో ఇది 2 ఇయర్స్లో మొత్తం అందుబాటులోకి రాబోతుంది. తొలిసారిగా ఆ రోజు RH200 అనే రాకెట్ను కూడా విజయవంతంగా రోహిణి 200 రాకెట్ను కూడా విజయవంతంగా సో మనం ప్రయోగించడం జరిగింది. ఆ రెండవ ఉపగ్రహ ప్రయోగ వేదిక తమిళనాడులో ఉందండి. ఇది ఏవియేషన్ వీక్ లారియట్స్ గురించి చెప్తున్నప్పుడు సో అమెరికా అని చెప్పేసి అంటున్నాం కాబట్టి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా ఉంది. అంతరిక్ష పరిశోధన సంస్థని మనం నాసా అంటున్నాం. నాసా మరి నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం. మరి నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సో మరి 1958లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. జసింత కళ్యాణ్ అండి. ఎవరండి జసింత కళ్యాణ్ అని చెప్పేసి అంటే జసింత కళ్యాణ్ ఫస్ట్ టైం అన్నమాట మన న్యూస్లో ఉంది. ఇక్కడ మనం ఇమేజ్లో చూడొచ్చు ఈ మేడంని. మరి జసింత కళ్యాణ్ సో మన దేశంలోనే తొలి మహిళా పిచ్ క్యూరేటర్. అంటే పిచ్ అంటే ఇక్కడ క్రికెట్ అండి. ఈ క్రికెట్లో మరి ఒక పిచ్ ఎలా ఉంది, పిచ్లో మరి గడ్డి ఎలా ఉంది, గడ్డిని ఎలా సమతూకం చేయడం, బాల్ ఎలా పడుతుంది, ఇవన్నీ కూడా చూసుకుంటారు అన్నమాట. క్యూరేటర్ అంటారు. మస్తు ఇంపార్టెంట్ అన్నమాట. క్యూరేటర్ అనే పోస్టులు 2 దగ్గర ఉంటాయి. మళ్ళీ జూ పార్కులలో కూడా నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జూ పార్కులలో కూడా క్యూరేటర్స్ ఉంటారు. ఇక్కడ మనకు పిచ్ క్యూరేటర్ అని చెప్పేసి అంటాం. దేశంలోనే మహిళా పిచ్ క్యూరేటర్గా సో మరి ఎవరు గుర్తించబడ్డారంటే జసింత కళ్యాణ్ అండి. మన భారతదేశంలో మహిళా క్రికెట్ ఎంపైర్గా గుర్తించబడ్డవారు వృందారతి. మన ప్రపంచంలో మొదటి ICC మహిళా మ్యాచ్ రిఫరీగా ఎవరు పనిచేయడం జరిగిందంటే GS లక్ష్మి అన్నమాట. ఇలా సో మరో ఇద్దరిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మహిళల ప్రాధాన్యత నేపథ్యంలో, ఉమెన్ ప్రియారిటీ నేపథ్యంలో సో ఖచ్చితమైనటువంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. సో మరి జసింత కళ్యాణ్ దేశంలోని తొలి మహిళా పిచ్ క్యూరేటర్. మన దేశంలో మహిళా క్రికెట్ ఎంపైర్ ఎవరంటే వృందారతి. మొదటి ICC మహిళా మ్యాచ్ రిఫరీ ఎవరంటే GS లక్ష్మి. చాలా ఇంపార్టెంట్స్గా మనకుంటున్న సందర్భం అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం మొన్ననే ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2024 కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇలా మనకి ఒకటి విన్నర్ రన్నర్గా ఉన్నటువంటి అంశాన్ని మరి ఇంకా మహిళల నేపథ్యంలో మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా ఈ మధ్యలో ఉమెన్ ప్రయారిటీలో చూసినట్లయితే మరి సుమన్ కుమార్ గారు న్యూస్లో ఉన్నారండి. మరి సుమన్ కుమార్ ఎలా రికగ్నైజ్ చేయడం జరిగిందంటే భారతదేశంలో మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఒక స్నైపర్ అంటారండి. స్నైపర్గా నియమితులైనటువంటి తొలి మహిళగా సుమన్ కుమార్ నియమితులు కావడం జరిగింది. ఇలా మనం
ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే నైగర్ షాజీ మస్తు ఇంపార్టెన్స్గా ఉన్నారండి. మరి సన్నీ లేడీగా పిలువబడుతున్నటువంటి నైగర్ షాజీ, మన సన్నీ లేడీ అని చెప్పేసి అంటాం. మరి సన్నీ లేడీగా పిలువబడుతున్నటువంటి నైగర్ షాజీ మరి ఒక ఆదిత్య L1 మిషన్ అంటారు, ఆదిత్య L1 మిషన్ అని చెప్పేసి అంటాం. మనం ఒక సూర్యుడి యొక్క సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి సెప్టెంబర్ 2, 2023 PSLV C57 ద్వారా ప్రయోగించిన ఉపగ్రహం ఆదిత్య L1 మిషన్ మరి జనవరి 6, 2024 లాంగ్ రేంజ్ పాయింట్ చేరింది. ఇదంతా కార్యక్రమాన్ని పర్యవేక్షించిన బాధ్యత ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన వారి నైగర్ షాజీ మన ఇస్రో శాస్త్రవేత్త అనమాట. మన ఇస్రో యొక్క ఘనత ఈమె మరింతగా ముందుకు వెళ్ళడం జరిగింది. సో వీరు కూడా మన న్యూస్లో ఉన్నారు, సుమన్ కుమారి, నైగర్ షాజీ అండ్ వెరీ వన్ మోర్ ఇంపార్టెంట్ ఉమెన్ మనకు ఇండియా ఉమెన్ అండి. సో చాలా పేరు గాంచడం జరిగింది, షీనా రాణి. ఈరోజు మనం ఒక మిషన్ దివ్యాస్త్ర అనే కార్యక్రమం చేశాం. ఒక మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ మెరుగు సాంకేతికతను అగ్నిఫై ద్వారా మనకు ఒక ఒడిశా తీర ప్రాంతంలోని మరి బాలాసోర్ జిల్లా చాందీపూర్లో ఉన్నటువంటి కలాం దీవులలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి ఈరోజు విజయవంతంగా ప్రయోగించాం. అది ఎంతో మల్టిపుల్ టార్గెట్స్ని ఆ విధంగా ఫినిష్ చేసింది. ఆ కార్యక్రమానికి ఏమని పేరు పెట్టడం జరిగిందని మిషన్ దివ్యాస్త్ర అని పేరు పెట్టడం జరిగింది. ఆ మిషన్ దివ్యాస్త్రకి ఆ విధంగా నేతృత్వం వహించినటువంటి మహిళనే వారే షీనా రాణి గారు. సో వీళ్ళందరూ కూడా మనకు ఉమెన్ పీరియడ్లో మరి ఎంతో ఇంపార్టెన్స్గా ఉన్నటువంటి అంశాన్ని మనం చూసుకోవాలండి. ఓకేనా, చాలా ఇంపార్టెన్స్ మనకు ఉంది. ఇక నెక్స్ట్ మనం చూద్దామండి. సో క్రైమ్ జీపీటీ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ మరి భారతదేశంలో తొలిసారిగా మరి జీపీటీ ఆధారంగా జీపీటీలో స్టోర్ చేస్తున్న డేటా చేసినప్పుడు ఒక నేరస్తులను ఆ విధంగా పట్టుకొని ఒక సాంకేతిక తయారు చేయడం జరిగింది. ఈ మధ్యలో మనకు ఎగ్జామ్లో వచ్చింది ఇన్వెస్టిగేషన్ ఎట్ ద 75 days అని చెప్పేసి. ఇన్వెస్టిగేషన్ అంటే 75 daysలో మొత్తం ఇన్వెస్టిగేషన్ కావాలని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఎట్ ద 75 days అనే ఒక కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అన్నప్పుడు బీహార్ రాష్ట్రం ప్రారంభించింది. ఎట్లయితే మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందో మరి ఇప్పుడు క్రైమ్ జీపీటీ ద్వారా నేరస్తుని ఈ యొక్క సాంకేతికత ద్వారా పట్టుకొని ఒక విధానాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆ విధానం ద్వారా ఎంతోమంది నేరస్తులను పట్టుకుంటున్న సందర్భం ఉంది. అలాంటి మరి చాట్ జీపీటీ గతంలోనే ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆ త్రినేత్ర అనే కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఆ త్రినేత్రకు అప్గ్రేడెడ్ వర్షన్ అయినటువంటి అప్గ్రేడెడ్ వర్షన్ అయినటువంటి ఈ క్రైమ్ జీపీటీని ఆ విధంగా ప్రారంభించడం జరిగింది. అలా ప్రారంభించిన తొలి రాష్ట్రం యూపీ అనమాట. అంటే ఆ జీపీటీలో నేరస్తుల యొక్క జాబితా అంతా వాళ్ళ యొక్క సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మనకు ఉంటాయి, వెంటనే ఈజీగా కనిపెట్టడానికి మనకు ఉంటుంది అనమాట. సో ఇది చాట్ జీపీటీ అంటే ఇది చాట్ జీపీటీ అంటే మనం ఏదైనా చాట్ చేయడానికి ఉపయోగపడేది చాట్ జీపీటీ. మనకు ఓకేనా, ఇది ఏఐ ఓపెన్ అనే సంస్థ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఇదేంటంటే ఇది క్రైమ్ జీపీటీ అనమాట. అంటే ఏంటంటే ఆ జీపీటీలో క్రైమ్ డేటా ఉంటుంది, దాని ఆధారంగా నేరగాలను పట్టుకుంటారు. అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. మరి క్రైమ్ జీపీటీ అన్నా చాట్ జీపీటీ అన్నా జీపీటీ ఒకటే ఉంటుంది. జీపీటీ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అబ్రివేషన్ ఉందండి. జీపీటీ అంటే అబ్రివేషన్ ఉందండి, జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి అంటే మన జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ అండ్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటే మన ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటాం. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి. సో యోగి ఆదిత్యనాథ్ అనేవారు సో ఉత్తరప్రదేశ్కి ప్రజెంట్ సో ముఖ్యమంత్రిగా ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్. సో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేది వీరి అసలు పేరు అజయ్ మోహన్ సింగ్ బిస్త్ అండ్ ఆనందీబెన్ పటేల్ అనేవారు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్నటువంటి సందర్భం అన్నమాట. సో ఈ పాయింట్స్ మనకి ఎగ్జామినేషన్లో ఉత్తరప్రదేశ్ అంశంలో చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి. అండ్ తులిప్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం కూడా తులిప్ ఫెస్టివల్ జరుగుతుంది. ఒక తులిప్ పుష్పాలను ఆ విధంగా చూడడానికి ఒక వేదిక అన్నమాట, అది ఒక ప్రాంతం. అది ఈ దాల్ సరస్సు అంటే కాశ్మీర్లోని దాల్ సరస్సు పక్కనే ఈ తులిపులన్నీ ఇలా పెరుగుతూ ఉంటే మన ఇమేజ్లో చూసినట్టు వాటి చూడడానికి చాలామంది వస్తారు. ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తారు. అది తులిప్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం. మరి తులిప్ ఫెస్టివల్ని ఎక్కడ నిర్వహిస్తారు? మార్చి 2024 ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే కాశ్మీర్లో నిర్వహించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి అంటున్న నేపథ్యం. మరి జమ్మూ కాశ్మీర్కి అయితే ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ అండి. జమ్మూ కాశ్మీర్ ఎల్జీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారంటే అతనే మనోజ్ సిన్హా అనేవారు సో పనిచేస్తున్న నేపథ్యం ఉంది. సో ప్రజెంట్ అయితే మనం గుర్తుపెట్టుకోండి తులిప్ ఫెస్టివల్ 2024 మరి ఎక్కడ నిర్వహించడం జరిగింది? తులిప్ ఫెస్టివల్ అంటే కాశ్మీర్లో నిర్వహించడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి మార్చి 21, 2024లో ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.